guys, welcome back to our channel. రీసెంట్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రిక్రూట్మెంట్ అయితే ఓపెన్ చేసింది. టోటల్ 996 పోస్ట్స్ అనేవి అయితే వీళ్ళు రిక్రూట్మెంట్కి ఓపెన్ చేశారు. సో ఇది ఎస్బీఐ స్పెషలిస్ట్ ఆఫీసర్స్. స్పెషలిస్ట్ ఆఫీసర్స్ కింద వీళ్ళు లేటెస్ట్గా స్పెషల్ గ్రేడ్ ఎంగేజ్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ గ్రేడ్ ఆఫీసర్స్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. సో ఈ రిజిస్ట్రేషన్ అనేది 2 డిసెంబర్ నుంచి 23 డిసెంబర్ వరకు ఆన్లైన్లో మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. పేమెంట్ కూడా మీరు ఆన్లైన్ ద్వారానే చేసుకోవాలి. సో ఈ వెబ్సైట్ ద్వారా మీరు కరెంట్ ఓపెనింగ్స్ అనేవి ఎక్కడున్నాయి, ఎప్పుడెప్పుడు వస్తున్నాయి అనేది మీరు ఎస్బీఐ ద్వారా ఈ కెరియర్స్ అనే పేజ్లో కరెంట్ ఓపెనింగ్స్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ నోటిఫికేషన్ అనేది కనపడుతుంది. సో ఇలా మీరు చూడాలి. నెక్స్ట్ మనకి పోస్ట్స్ వచ్చేసి 3 పోస్ట్స్కి అయితే మనకి వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ 996 వేకెన్సీస్ ఉన్నాయి. ఫస్ట్ మనకి విపి వెల్త్ ఎస్ఆర్ఎం ఈ పోస్ట్కి వచ్చేసి రెగ్యులర్ బ్యాక్లాగ్ 2 కలిపి 506 టోటల్ వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి మినిమం ఏజ్ వచ్చి 26 ఇయర్స్ ఉండాలి. యాజ్ ఆన్ 1/5/2025 కల్లా మీకు మినిమం ఏజ్ 26 అయితే ఉండాలి. మ్యాక్సిమం 42 ఇయర్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఏవిపి వెల్త్ ఆర్ఎం. దీనికి కూడా టోటల్ 206 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికైతే మినిమం ఏజ్ వచ్చేసి 23 ఇయర్స్ ఉండాలి. నెక్స్ట్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 35 ఇయర్స్ ఉండాలి. యాజ్ ఆన్ May 1. సో మనకి యాజ్ ఆన్ May 1 కల్లా మనకి 23 ఇయర్స్ మినిమం ఉండాలి. అలాగే మ్యాక్సిమం ఇయర్స్ 35 అయితే ఉండాలి. నెక్స్ట్ థర్డ్ పోస్ట్ వచ్చేసి కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్. అంటే దీనికి టోటల్ మనకి రెగ్యులర్ బ్యాక్లాగ్ కలిపి 284 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి కూడా మినిమం ఏజ్ వచ్చేసి 20 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 35 ఇయర్స్ యాజ్ ఆన్ 1 May 2025. సో ఇవి మన వేకెన్సీ క్రైటీరియా విత్ ఏజ్ వాళ్ళైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసి ఏ స్టేట్లో ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్నది అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. గాంధీనగర్లో 20 ఉన్నాయి. విపి వెల్త్కి 20 ఉన్నాయి. ఏవిపికి 13 ఉన్నాయి. కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్కి 10 ఉన్నాయి. అలాగే అమరావతిలో 13 ఉన్నాయి విపి. ఏవిపి 5 ఉన్నాయి. కస్టమర్ రిలేషన్షిప్ వచ్చేసి 11 ఉన్నాయి. నెక్స్ట్ బెంగళూరులో విపికి 53 ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి, 53 ఉన్నాయి. ఏవిపికి 22 ఉన్నాయి. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్కి 29 ఉన్నాయి. భోపాల్లో విపికి 12 ఉన్నాయి. ఏవిపికి 7 ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్కి 14 ఉన్నాయి. భువనేశ్వర్లో విపికి 13 ఉన్నాయి. ఏవిపికి 6 ఉన్నాయి. అలాగే ఎగ్జిక్యూటివ్కి 5 ఉన్నాయి. చండీగఢ్లో విపికి 28 ఉన్నాయి. ఏవిపికి 24 ఉన్నాయి. కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్కి 23 ఉన్నాయి. అలా మీరు ఇక్కడ చూసుకుంటే చెన్నై, గువాహటి, హైదరాబాద్, జైపూర్, కోల్కతా, లక్నో, మహారాష్ట్ర, ముంబై మెట్రో, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురం ఈ ప్లేసెస్ లో మాత్రమే మనకి ఈ పోస్ట్ కి ఎలిజిబుల్ గా వేకెన్సీస్ ఉన్నాయి. సో టోటల్ మనకి విపి వచ్చేసి 506 ఉన్నాయి. ఏవిపి వచ్చేసి 206 ఉన్నాయి. కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చేసి 284 ఉన్నాయి. సో టోటల్ 996 పోస్ట్ వేకెన్సీస్ ఉన్నాయి ఎస్బీఐ ఎస్ఓ ఆఫీసర్ కి. నెక్స్ట్ మనకి ఇదంతా ఏంటంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. Candidates who have previously selected and issued offer letters in any of the previous recruitment of wealth management but did not join the post shall be debarred. ఎవరికైతే ముందే వచ్చాయో ఆఫర్ లెటర్స్, కొంతమందికి వేరే దాంట్లో వచ్చి ఉంటే వాళ్ళకి మళ్ళీ అప్లై చేస్తే వాళ్ళు ఈ ప్రాసెస్ లో డిబార్ అవుతారు. వాళ్ళు ఈ ప్రాసెస్ లో అయితే వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట. అలాగే ఎవరైతే ఏదైనా కాంట్రాక్ట్ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నా వాళ్ళు కూడా దీనికి నాట్ ఎలిజిబుల్. అదే మెన్షన్ చేశారు. పాయింట్ 2 అండ్ బి అండ్ సి లో కూడా వాళ్ళు వేరే
కాంట్రాక్ట్స్లో కానీ మీరు ఏదైనా జాబ్స్లో కాంట్రాక్ట్స్లో 6 months కాంట్రాక్ట్ 3 months కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్న మీరు ఈ జాబ్స్కి నాట్ ఎలిజిబుల్ అనమాట. సో ఇది నెక్స్ట్ వచ్చి మనకి మెయిన్ కాంట్రాక్ట్ పీరియడ్ రెమ్యునరేషన్, మనకి ఎంత శాలరీ వస్తుంది, అలాగే కాంట్రాక్ట్ పీరియడ్ ఎంత. సో అన్ని పోస్ట్ 3 పోస్ట్కి కాంట్రాక్ట్ పీరియడ్ 5 years. సో 5 years అనేది కాంట్రాక్ట్ పీరియడ్ పక్కా. సో నెక్స్ట్ ఫస్ట్ విపి వెల్త్ ఎస్ఆర్ఎంకి మనకి శాలరీ 44.70 lakhs వస్తుంది అనమాట. 44 చాలా ఎక్కువ. అందరూ దీన్ని జాగ్రత్తగా చూసుకుని నోటిఫికేషన్ని అందరూ తప్పకుండా అప్లై చేయండి. నెక్స్ట్ ఏవిపికి వచ్చేసి 30.20 lakhs వస్తుంది. అలాగే కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి 6.20 lakhs వస్తుంది. సో ఇది మీరు తప్పకుండా ఒకసారి ఎలిజిబుల్లా కాదా, మీకు ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, ఇవన్నీ చూసుకుని ఒకసారి దీన్ని మళ్ళీ ఒకసారి నోటిఫికేషన్ నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను లింక్, దాని ద్వారా వెళ్ళి మీరు ఒకసారి దీన్ని అంతా చూడండి. సో ఫస్ట్ మనకి మాక్సిమం లిమిట్ అంటే ఫిక్స్డ్ పే ఎంత, కన్వెన్సీ, మొబైల్, మెడికల్ అలవెన్సెస్, పర్ఫార్మ్ లింక్ పే, యాన్యువల్ ఇంక్రిమెంట్ బ్యాండ్, ఎంత % ఇంక్రిమెంట్ జరుగుద్ది, అదంతా కూడా వీళ్ళు మీకు ఇచ్చారు. సో ఫస్ట్ ఫిక్స్డ్ పే వచ్చేసి విపికి 30 lakhs, అలాగే ఏవిపికి ఫిక్స్డ్ పే 20 lakhs, కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్కి ఫిక్స్డ్ పే 4 lakhs. సో ఇలా వీటన్నిటికీ మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలండి తప్పకుండా. సో ఫస్ట్ మీకు క్వాలిఫికేషన్స్, పోస్ట్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, అలాగే మీరు ఏం చేయాలని మొత్తం ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు, మీకు ఏ స్కిల్స్ ఉండాలి అవన్నీ. ఫస్ట్ మనం విపి చూద్దాము. విపి వెల్త్ ఎస్ఆర్ఎంకి వచ్చేసి ఫస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్, గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఒక గ్రాడ్యుయేషన్ అయితే మీకు ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ ఎంబీఏలో మీకు బ్యాంకింగ్, ఫినాన్స్, మార్కెటింగ్ ఉండాలి విత్ 60% మార్క్స్ పాస్ అయితే ఉండాలి. నెక్స్ట్ సర్టిఫికేషన్స్ సచ్ యాజ్ ఎన్ఐఎస్ఎం, ఇవన్నీ కూడా, ఈ సర్టిఫికేషన్స్ అన్ని కూడా మీరు ప్రొసెస్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ క్వాలిఫికేషన్స్ లైక్ ఎక్స్పీరియన్సెస్, ఫస్ట్ మెయిన్ ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 6 years into సేల్స్ అండ్ మార్కెటింగ్ విత్ లీడింగ్ పబ్లిక్, ప్రైవేట్, ఫారిన్ బ్యాంక్స్, వెల్త్ మేనేజ్మెంట్ ఫర్మ్స్. వీటిలో మీకు మినిమం 6 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ ప్రిఫర్డ్ ఎక్స్పీరియన్స్, పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మినిమం 6 years as a relationship manager or similar role, preferably in wealth management with leading public, private, foreign banks, wealth management firms, AMCs. వీటిల్లో అయితే మీరు ఖచ్చితంగా ప్రొసెస్ చేస్తూ ఉండాలండి ఎక్స్పీరియన్స్ని. మినిమం 6 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. స్పెషల్ స్కిల్స్ వచ్చేసి స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, అనలైటికల్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్ అలాంగ్ విత్ ఫైనాన్షియల్ స్కిల్స్ కూడా ఉండాలి, అలాగే క్లయింట్ స్కిల్స్ కూడా ఉండాలి, క్లయింట్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా సెంటర్ చేయాలి, ఇవన్నీ కూడా ఉండాలి. నెక్స్ట్ మీకు జాబ్ ప్రొఫైల్ వచ్చేసి ఇక్కడ చూడండి, మీరు ఏం చేస్తారు, అక్కడ మీ రోల్ ఏంటి, మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మీరు అక్కడ ఏం ఫంక్షన్స్ చేస్తారు, అవన్నీ అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. కీ రెస్పాన్సిబిలిటీస్, ఇవన్నీ మీ కీ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ అంటే మీరు అక్కడ ఏం వర్క్ చేయాలి, దేని మీద చేయాలి అని కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ ఏవిపి వెల్త్, ఇక్కడ వచ్చి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మినిమం మ్యాండేటరీ graduate from a government recognized university. Next, prefer weightage will be given to the candidates with post graduation. పీజీ కూడా చేసిన వాళ్ళకి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది అని కూడా మెన్షన్ చేశారండి. మీకు ఫైనాన్స్, మార్కెటింగ్, బ్యాంకింగ్ వీటిలో అయితే పీజీ చేసి ఉండాలి, అలాగే అక్కడ మెన్షన్ చేసిన సర్టిఫికేషన్స్ కూడా చేసి ఉంటే ఇంకా మంచిది. నెక్స్ట్ పోస్ట్ క్వాలిఫికేషన్ 3 years into సేల్స్, ఇందాక దాంట్లో 6 years, ఇక్కడ 3 years into సేల్స్ అండ్ మార్కెటింగ్, అలాగే విత్ 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలండి. అలాగే ప్రిఫర్డ్ వచ్చేసి పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ మినిమం 3 years అండి. రిలేషన్షిప్ మేనేజర్గా కానీ సిమిలర్ అంటే వెల్త్ మేనేజ్మెంట్కి సిమిలర్గా ఉన్న దీంతో అయినా కానీ మీరు 3 years, అక్కడ మీకు కింద మెన్షన్ చేసే లీడింగ్ పబ్లిక్, ప్రైవేట్, ఫారెన్ బ్యాంక్స్, వెల్త్ మేనేజ్మెంట్ ఫర్మ్స్, వీటిలో మినిమం 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉండాలి. స్పెషల్ స్కిల్స్ దీనికి స్ట్రాంగ్ కమ్యూనికేషన్,
సేమ్ ఇందాక దానిలో మంచి కమ్యూనికేషన్ ఉండాలండి, అనలిటికల్ ఇంటర్పర్సనల్ స్కిల్స్, అలాగే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అయి ఉండాలి. నెక్స్ట్ క్లయింట్ని కూడా ఎలా అప్రోచ్ అవ్వాలి అవన్నీ కూడా తెలిసి ఉండాలి. నెక్స్ట్ జాబ్ ప్రొఫైల్ వచ్చేసి ఇదండి. అలాగే మీ జాబ్లో చేసే కీ రెస్పాన్సిబిలిటీస్ని కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. ఇవి వీటిని ఒకసారి మీరు చదవండి. మీరు అక్కడ ఏ రోల్ చేస్తారు, ఆ రోల్కి ఎలాంటిది ఉంటుంది అవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇదంతా అవేనండి వాళ్ళు మెన్షన్ చేశారు ఇక్కడ. నెక్స్ట్ కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, దీనికి వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్స్, అలాగే పోస్ట్ క్వాలిఫికేషన్ వచ్చి ప్రిఫర్డ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డాక్యుమెంటేషన్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ వుడ్ బి డిజైరబుల్. సో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అవన్నీ ఉండాలండి. నెక్స్ట్ స్పెసిఫిక్ స్కిల్స్ రిక్వైర్డ్, మ్యాండేటరీ స్కిల్స్ ఏంటంటే యూ షుడ్ హ్యావ్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ 2 వీలర్స్. 2 వీలర్స్కి ఒక మంచి వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. మీ జాబ్ ప్రొఫైల్ ఏంటంటే ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు, క్లయింట్స్తో మాట్లాడాలి, మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి, డోర్ స్టెప్ బ్యాంకింగ్ టు ది క్లయింట్స్, ఇంటికి వెళ్ళి మరి వాళ్ళతో మీరు కన్వే అవ్వడం అలా. ఇదంతా మీకు జాబ్ ప్రొఫైల్. అలాగే కీ రెస్పాన్సిబిలిటీస్ మీరు ఖచ్చితంగా చదవండి, మీరు ఏం చేయాలి అన్నది కూడా అక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఇదంతా కాల్ లెటర్ ఫర్ ఇంటర్వ్యూ. మీకు వన్ సెలెక్ట్ అయితే మీకు కాల్ లెటర్ అనేది వస్తుందండి మెయిల్ ద్వారా. నో హార్డ్ కాపీ విల్ బి సెంట్, ఓన్లీ మీకు మెయిల్ ద్వారా మీకు వస్తుంది అనమాట కాల్ లెటర్. సెలక్షన్ ప్రాసెస్ అండి. ది సెలక్షన్ ప్రాసెస్ విల్ కాంప్రమైజ్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ candidates followed by 1 rounds. First personal telephonic video interview and CTC negotiations. ఈ ద్వారా మీరు షార్ట్ లిస్ట్ అయితే జరుగుతుందండి. మీరు ఇవన్నీ క్వాలిఫై అయిన తర్వాత మెరిట్ తీసి మీరు మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచి దాని తర్వాత మీకైతే కాల్ లెటర్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మొత్తం ఇంటర్వ్యూ అనేది 100 మార్క్స్కి జరుగుతుందండి. క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది బ్యాంక్ వాళ్ళు డిసైడ్ చేస్తారని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ హౌ టు అప్లై, ఆన్లైన్లో మీరు ఎలా అప్లై చేయాలి. మీరు ఆన్లైన్లో అప్లై చేసే ముందు మీకు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఉండాలండి. ఆ ఈమెయిల్ ఐడి నుంచి వీళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతూ ఉంటారు. ఫస్ట్ మెయిన్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి బ్లూ కలర్లో, అది ఆ బ్యాంక్ సైట్. ఆ సైట్లోకి వెళ్తే మీకు డైరెక్ట్ వాళ్ళు ఈ జాబ్ లింకే పెట్టారు, ఎందుకంటే బ్యాంక్ సైట్లోకి వెళ్ళి కెరియర్స్లోకి వెళ్ళి అప్పుడు కరెంట్ ఓపెనింగ్స్లోకి వెళ్తే అప్పుడు మనకి ఏమేమి ఓపెనింగ్స్ ఉన్నాయో కనిపిస్తుంది. సో వీళ్ళు డైరెక్ట్ లింక్ పెట్టారు కాబట్టి మీరు డైరెక్ట్ కరెంట్ ఓపెనింగ్స్కి వెళ్తారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ ఓపెన్ నొక్కిన తర్వాత ఫస్ట్ మీ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ని స్కాన్ చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్స్లో స్కాన్ చేసి మీ పర్సనల్ డీటెయిల్స్, మెయిల్, డేట్ ఆఫ్ బర్త్, నేమ్, మదర్ నేమ్, ఫాదర్ నేమ్, ఆధార్, పాన్, మీ అడ్రస్, ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ మీకు ఒక పాస్వర్డ్ అని ఒక రిజిస్ట్రేషన్ ఐడి అనేది వస్తుంది. వాటిని మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. మీ మెయిల్కి మీ ఫోన్ నెంబర్కి వస్తుంది. దాని తర్వాత మీరు ఫామ్ ఫిల్అప్ చేయడం అయితే స్టార్ట్ చేయాలండి. ఫామ్ ఫిల్అప్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలి అంటే ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, మీ రెజ్యూమ్ పీడిఎఫ్, ఐడి ప్రూఫ్ పీడిఎఫ్ అంటే ఆధార్ కానీ అలా, పాన్ కార్డు, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్ అయితే మీకు పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్ కూడా ఉండాలండి. ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అంటే మీ 10th, ఇంటర్, డిగ్రీ ఇవన్నీ బీటెక్ ఇవన్నీ సర్టిఫికేట్స్ కూడా పీడిఎఫ్ రూపంలో మీ దగ్గర స్టోర్ చేసి పెట్టుకోండి. మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కూడా పీడిఎఫ్లో ఉండాలండి. అలాగే ఫామ్ 16 ఆఫర్ లెటర్ కానీ, లేటెస్ట్ శాలరీ స్లిప్ కానీ ఇవన్నీ కూడా మీరు పీడిఎఫ్లో పెట్టుకోవాలండి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ఇఫ్ అప్లికబుల్ అయితే అది కూడా మీరు పీడిఎఫ్లో కన్వర్ట్ చేసి మీరు అప్లోడ్ చేయాలి. బయోడేటా అండ్ సిటీసీ ఫార్మాట్ ఇవన్నీ మీరు పీడిఎఫ్లో పెట్టుకోండి. ఎక్సెప్ట్ యువర్ ఫోటో అండ్ యువర్ సిగ్నేచర్ అవి మాత్రం జేపీజీ ఆర్ జేపీఈజీ ఆ ఫార్మాట్లో ఉండాలి. కాబట్టి ఒకవేళ వాళ్ళు డాక్యుమెంట్లో అప్లోడ్ చేయమంటే అలా అప్లోడ్ చేయాలండి. ఇక్కడ వీళ్ళు మీకు పక్కాగా ఈ డాక్యుమెంట్ సైజ్ ఎంత ఉండాలో కూడా వీళ్ళు మెన్షన్ చేశారండి. ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అప్లోడింగ్ దగ్గర చాలా మంది ఇబ్బంది ఫేస్ అవుతారు. అంటే అది అప్లోడ్ అవ్వట్లేదు, నాట్ అప్లోడింగ్, ఎర్రర్ అని వస్తూ ఉంటుంది. అంటే మీది సరైన ఫార్మాట్లో కానీ సరైన సైజులో కానీ లేదని అర్థం అండి. మీ ఫైల్ సైజ్ ఒకసారి చూసుకుని మీరు గూగుల్లోకి వెళ్ళి మీ ఫైల్ సైజ్ తక్కువ ఉంటే ఇంక్రీజ్ మై ఫైల్ సైజ్ అని నొక్కితే మీకు సైట్ అప్లోడ్ అయిద్దండి. ఆ సైట్లో మీరు మీది పీడిఎఫ్ అప్లోడ్ చేస్తే మీది ఇంక్రీజ్ అయిద్దండి సైజు. ఈ ద్వారా మీరు ఇలా ఈ విధంగా అప్లోడ్ చేయాలి. ఇక్కడ సైజ్ ఆఫ్ ద పేజ్ అనేది మీకు చూడండి, మినిమం సైజ్ ఫైల్ షుడ్ బి 500 KB కన్నా ఎక్కువ మించకూడదండి. 500 కన్నా తక్కువే ఉండాలి. ఏ పీడిఎఫ్ సైజ్ అయినా కానీ 500 కన్నా తక్కువే ఉండాలి.
సో ఇది ఫోటో గ్యాప్ సైజ్ కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. 20 కేబీ నుంచి 50 కేబీ మధ్యలో ఉండాలి. అలాగే డైమెన్షన్స్ 200-230 పిక్సెల్ వరకు మాత్రమే ఉండాలి. ఫోటో అనేది మనకి స్ట్రెయిట్‌గా, నీట్‌గా ఫేస్ అంతా పడేటట్లు ఉండాలండి. అలాగే రైట్ సైడ్ కూడా మీకు సిగ్నేచర్ గురించి కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. అది కూడా అంతే అండి. మనకి 200 డీపీఐ ఉండాలండి మినిమమ్. సో ఇక్కడ కూడా 50 అండ్ 20 కేబీ మధ్యలో ఉండాలండి ఇది కూడా. ఇక్కడ సిగ్నేచర్ వచ్చేసి 10-20 కేబీ మధ్యలో ఉండాలండి. అలాగే నెక్స్ట్ పిక్సెల్స్ 140 × 60 ఉండాలండి. 20 కేబీ కన్నా మించకూడదండి సిగ్నేచర్. ఇది వచ్చేసి 50 కేబీ కన్నా మించకూడదండి. ఫోటోగ్రాఫ్ 50 కేబీ కన్నా మించకూడదు, 20 కన్నా తక్కువ ఉండకూడదు. సిగ్నేచర్ వచ్చేసి 20 కేబీ కన్నా మించకూడదు, 10 కన్నా తక్కువ ఉండకూడదు. అప్పుడే అది యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇవంతా మనకి జనరల్ ఇన్ఫర్మేషన్ అండి. ఇన్ కేస్ మనకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ అయితే అక్కడ మనకి హెల్ప్ లైన్ ఉంటాయి, దాని ద్వారా మనం వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. సో నెక్స్ట్ మనం ఎలా అప్లై చేయాలి, ఏం చేయాలనేది ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. ఈ సైట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ ఇలా అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుంది, ఇలానే కనిపిస్తుంది. డౌన్లోడ్ అడ్వర్టైజ్మెంట్ అని నొక్కితే మీకు ఇప్పుడు నేను చూపించిన ఈ అడ్వర్టైజ్మెంట్ అయితే ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి ఒకసారి అది మొత్తం చదువుకున్న తర్వాత అప్లై ఆన్లైన్ అని ఉంటుందండి. ఆన్లైన్లో అప్లై చేసేసి మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మీ సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ చేసే ముందు ఒకసారి దాన్నంతా మళ్ళీ వెరిఫై చేసుకోండి. మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ వీటి దగ్గర చాలామంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఒకసారి ముందే కరెక్ట్ చేసుకోండి. వన్స్ ఫామ్ సబ్మిట్ చేశాక మళ్ళీ వాటిని మార్చడానికి అయితే వీలు ఉండదు. సో మీ మదర్ నేమ్, ఫాదర్ నేమ్, అలాగే మీ అడ్రస్, పాన్ కార్డ్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్ ఇవన్నీ కూడా బాగా వెరిఫై చేసుకోండి. ఇవన్నీ కరెక్షన్స్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ నొక్కి మీరు అప్లై చేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మీరు అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్ని అయితే ప్రింట్అవుట్ తీసుకుని మీ దగ్గర పెట్టుకోండి, సేవ్ చేసుకొని. ఎందుకంటే మీకు ఫర్దర్ ఫ్యూచర్ యూజెస్కే ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ. తప్పకుండా ఎలిజిబుల్గా ఉన్న వాళ్ళందరూ అప్లై చేయండి. చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ. ఎన్నో సంవత్సరాలకు ఒకసారి అలా పడుతూ ఉంటుంది. తప్పకుండా అందరూ అప్లై చేయండి, ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరూ. ఆల్ ది బెస్ట్.